సిటీ న్యూస్కు స్వాగతం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కీలక బాధ్యతలు అప్పగించడంపై జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఇచ్చి కీలక బాధ్యతలు అప్పగించడంపై జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం కోడూరు ప్రధాన సెంటర్లో మండల జనసేన పార్టీ అధ్యక్షులు మర్రె గంగయ్య ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండలంలో ఉన్నది ఒక జిల్లా సెక్రటరీ మేడం గారు ఫోటోలో కూడా తీస్తారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే స్పందన కార్యక్రమం గత 3 నెలలుగా నిలిచిపోయింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే స్పందన కార్యక్రమం గత 3 నెలలుగా నిలిచిపోయింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే స్పందన కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేయడం పట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మే 13న ఎన్నికల పోలింగ్ అనంతరం జూన్ 4న ఓట్ల లెక్కింపు పూర్తయి ఎన్నికల కోడ్ ముగిసే వరకు అధికారులు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే స్పందన కార్యక్రమానికి బ్రేక్ పడింది. తీరా కౌంటింగ్ పూర్తయ్యాక స్పందన కార్యక్రమం ప్రారంభమవుతుందనుకున్న ప్రజలకు నిరాశ ఎదురైంది. ఎన్నికలలో గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గ ఏర్పాటు తదితర కార్యక్రమాల వల్ల ఇప్పటి వరకు స్పందన కార్యక్రమం ప్రారంభం కాకపోవడంతో వివిధ సమస్యలపై అధికారులకు విన్నవించుకోవాల్సిన ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం స్పందన పేరు మార్చి తిరిగి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే కార్యక్రమం ప్రారంభం కానుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సుబ్రహ్మణ్యం చెరువు వద్ద ఉన్న శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామివారి 2వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య చెరువు వద్ద ఉన్న శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి 2వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహం, పంచంగవ్యం, ఋత్వికమణులు, దీక్షాధారణ, అఖండ స్థాపన, త్రిశూల పూజ, అభిషేకములు, మూలమంత్ర హోమములు, పూర్ణాహుతి జరిపారు. సాయంత్రం శ్రీ స్వామివారి శాంతి కళ్యాణము వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కుందుర్తి బాలనాగేశ్వర శర్మ పర్యవేక్షణలో స్వర్ణభాస్కర శర్మ ఆచార్యత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మచిలీపట్నం బలరావునిపేట సుబ్రహ్మణ్య చెరువు దగ్గర వేయించేసినటువంటి శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున స్వామివారి 2వ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం స్వామివారికి విశేషంగా పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు, శాంతి హోమాలు, అనంతరం పూర్ణాహుతి, నీరాజన మంత్రోత్సవాలు జరిగినవి. ఇప్పుడు ప్రదోషకాల సమయంలో స్వామివారికి శాంతి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవ సందర్భంగా, అంటే సంవత్సరం పొడుగుతా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి అనేక రకమైనటువంటి కోరికలు అడుగుతాం. ఆయన స్వామివారికి అనుకూలంగా ఆ కోరికలు తీరటం జరుగుతుంది. మరి ఆయనకి ఆ కోరికలు మనకి ఇవ్వాలంటే భక్తి ద్వారా మనం పూజా కార్యక్రమాలు చేయాలి. కావున అందుకని సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి కళ్యాణం చేస్తాం. ప్రజల ఆదరణ కోల్పోయిన వైసీపీ నాయకులు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని జనసేన నాయకులు హితవు పలికారు. ప్రజల ఆదరణ కోల్పోయిన వైసీపీ నాయకులు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే నిజాలు బయటపెట్టేందుకు తాము నిత్యం ముందుంటామని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు గుడివాక శేషుబాబు అన్నారు. ఆదివారం అవనిగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయం గురించి బుద్ధప్రసాద్ను విమర్శించే అర్హత, స్థాయి మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు లేదు, రాదు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాగిరెడ్డిని వెంట పెట్టుకుని గ్రామాల్లో తిరిగిన సింహాద్రి రమేష్ గెలిచాక తన చిన్ననాటి స్నేహితుడు అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రి అయినప్పటికీ నియోజకవర్గానికి చేసిన మేలు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రజా తీర్పుతో వైసీపీ నాయకులు మాట్లాడే అర్హత కోల్పోయారన్నారు. ఇంకా అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తే కూటమి పక్షాన గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కృష్ణా డెల్టా ఉద్యమ రథసారథి బుద్ధప్రసాద్ రైతుల కోసం వైసీపీ ప్రభుత్వంలో అక్విడెట్ పరిరక్షణ కోసం, ధాన్యం మద్దతు ధర కోసం రైతుల పక్షాన అనేక ఉద్యమాలు చేస్తే మాజీ ఎమ్మెల్యే చేస్తున్న విమర్శలు హాస్యాస్పదం అన్నారు. వందల
కారణాలు ఉన్నాయి మీరు చెప్పిన అబద్ధాలకి. ఇప్పటికైనా సరే ప్రజలు ఇంటి దగ్గర కూర్చోబెట్టినందుకు గాను మీరే అన్నారు ఆ ప్రెస్ మీట్లో ఒక మాట, మమ్మల్ని ఇళ్లలో కూడా భోజనాలు కూడా చేసుకొని ఎవరు అనుకుంటా అని అన్నారు. నిజంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకి మీరు అవనగడ్డ నియోజకవర్గంలో మాట్లాడటానికి అర్హత కోల్పోయారు మీరు. కానీ మీరు మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ అబద్ధాలు మాట్లాడితే పాత పద్ధతి ప్రకారమే మీకు కౌంటర్ ప్రెస్ మీట్లు ఉంటాయి. నిజాలు తెలియపరచడానికి జనసేన పార్టీ పక్షాన, కూటమి పక్షాన మేము ఎప్పుడు బయటకు వస్తానే ఉంటాం. అనుమతి తీసుకున్నది పొలంలో నుంచి పొలంలోకి తోలుకోవడానికి. కానీ మీరు చేసింది అది అమ్ముకున్నారు, బయటికి తోలారు. అది ఎవరైనా తోలనివ్వండి, బయట అమ్ముకున్నారు క్లియర్గా. అధికారులు ఆపంది కూడా బయటే, పొలంలోకి కాదు. పొలంలోకి వచ్చి నిజంగా ముందు ఆపలేదు, తర్వాత వెరిఫికేషన్ కోసం మాత్రమే వచ్చారు. అబద్ధాలు చెప్పొద్దు. ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు దాంట్లో. బుద్ధప్రసాద్ గారు ఎప్పుడు కాలువల వెంట రాలేదు, ఆయన ఎప్పుడు ఏదో మామూలుగా ఉండటమే తప్పు, ఇప్పుడు ఏదో 20 సంవత్సరాల తర్వాత కాలువలోకి వచ్చాడని చెప్పి. మీ బుద్ధి ఏంటంటే ఆక్విడెక్ట్ కృష్ణా డెల్టాకు ఆధారమైంది, దివిసీమ ప్రజలకు ఆధారమైంది. ఈరోజు ఆ ఆక్విడెక్ట్ కనుక మరమ్మతులు చేసుకోకపోతే తొందరలోనే దిగువనున్నటువంటి ఈ 3 మండలాల ప్రజలకే సాగునీరు, త్రాగునీరు ఏది రాని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వాటిని మీరు నిర్లక్ష్యం చేసి పని చేయకుండానే మీరు బిల్లులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే 100 మందిని తీసుకెళ్లి రైతుల పక్షాన ఆ రోజు బ్రిడ్జి మీద కూర్చుని రైతుల కోసం ఉద్యమం చేసింది బుద్ధప్రసాద్ గారు కాదా అని చెప్పి మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా. నేను ఇలా ఎన్ని చేసింది రైతుల పక్షాన? పొలాల్లోకి తిరిగింది మీరా బుద్ధప్రసాద్ గారా? రైతులతో మాట్లాడింది మీరా బుద్ధప్రసాద్ గారా? గోడౌన్లో ధాన్యం సరిగ్గా తీసుకోవట్లేదని అడిగింది మీరా బుద్ధప్రసాద్ గారా? మీరు అధికారంలో ఉండి కూడా చేయించలేని పనుల్ని ఆ రోజు ప్రజల మద్దతుతో ఆయన బయటకు వచ్చి చేశారు. ఆ రోజు వ్యవసాయం గురించి ఆయన్ని విమర్శించే స్థాయి మీకు లేదు, మీకు రాదు కూడా, అర్హత రాదు మీకు. ఎందుకో చెప్తా అది కూడా మీకు. మీరు ప్రతిపక్షంలో ఉండగా ఆ నాగిరెడ్డి గారిని తీసుకొచ్చి ప్రతి చోట తిరిగారు. మీరు కోడూరులో ధర్నాలు చేయించారు, దిగువ గ్రామ ప్రజలకు అవుట్ ఫాల్ స్లూయిస్ గేట్లు అన్నారు, ఎన్నో చెప్పారు మీరు ఆ నాగిరెడ్డి గారిని సపోర్ట్ తీసుకుని. ఎస్ఎన్ గొల్లపాలెంలో వైసీపీ జెండా స్తూపాన్ని కూల్చివేసిన సీసీటీవీ ఫుటేజ్ని పార్టీ వర్గాలు బహిర్గతం చేశాయి. ఎస్ఎన్ గొల్లపాలెంలో వైసీపీ జెండా స్తూపాన్ని టీడీపీ, జనసేన శ్రేణులు ధ్వంసం చేశాయని గ్రామ మాజీ సర్పంచ్ మట్టా నాంచారయ్య ఆరోపించారు. మచిలీపట్నం మండలం ఎస్ఎన్ గొల్లపాలెంలో వైసీపీ జెండా స్తూపాన్ని గత బుధవారం అర్ధరాత్రి టీడీపీ, జనసేన శ్రేణులు ధ్వంసం చేశారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వైసీపీ జెండా స్తూపాన్ని తొలగిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ని వైసీపీ వర్గాలు విడుదల చేశాయి. ఈ ఫుటేజీలో స్తూపాన్ని కూల్చిన వ్యక్తులు స్పష్టంగా కనిపిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఎన్నికలలో గెలుపోటములు సహజమని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. గత 3 పర్యాయాలుగా వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని శాసనసభ్యుడిగా ఎన్నికైనా గ్రామంలో ఉన్న టీడీపీ జెండా స్తూపం జోలికి వెళ్లలేదని నాంచారయ్య గుర్తు చేశారు. స్తూపాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.